నేను ఇంకా రాసుకోలేదురా. సార్ ఏంటి ఏం కావాలి? సార్ ఏమిటి ఇప్పుడు నీకు? ఇందులో గుత్తి టైపు ఏ టైపు గుత్తికి పేపర్ కి సంబంధం లేదు. చదివింది రాదు ఇక్కడ. ఇప్పుడు అది సరే, జాగ్రత్తగా చదివి రాయి. పేపర్ పరీక్ష పేపర్ సరిగ్గా చూడు. గుత్తి గుత్తి చెప్పండి చాలు. లేదు గిత్తి లేదు. ముందు నువ్వు కూర్చో. పరీక్ష రాయడానికి రాలేదా నువ్వు? రాయ్. ఏంటి నువ్వేం చూస్తున్నావు? నువ్వు చదివి రాలేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయ్. ఉరుకుతున్నావు నీకంట్ల కారం పడా, నీ నోట్ల మట్టి పడా, నా కొత్త కొండ వాళ్ళకొట్టావు నిన్ను. అయ్యో ఇది కుత్త కాదు, దీని ఎక్క ఇంకా వెంట పడుతుందండి. అరే నరుకుతా, అరే తప్పుతా. జయ బజరంగ్ బలి నన్ను కాపాడండి. అమ్మా పోలేరమ్మా, నీకు పోతునిస్తానే. అరే ఇంకా ఈ కుత్త ఎనకొస్తాయింది. ఏం కుత్తారా ఇది? ఎవలేది? నేను రాములమ్మని. కుక్కెళ్ళిపోయింది కానీ బయటికి రా, సాల్ బయటికి రా. వెళ్ళిపోయిందా? నిజంగా పోయిందా? కుక్కను చూసి భయపడతారా? ఎర్ర బస్ ఎక్కేటాడు అనుకున్నావు? శనివారం నువ్వుకున్నా, లేకపోతే కుక్కని బొక్కలు తీసి నీ పక్కన పెట్టాడున్నా. అక్కో కుక్క 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 చంద్రముఖి నువ్వనే గీడేం చేస్తున్నావు? లంగా పైన గట్టి సిగ్గుశరంలే. తానం చేస్తుంటే మీదకెళ్ళి తూకి ఏం చేస్తున్నావు నన్ను అడుగుతావు? వామ్మో, నువ్వు తానం చేస్తున్నావులే, పళ్ళు దొంకుంటున్నావు అనుకున్నాను. యాదగిరి నరసింహస్వామి నన్ను మాఫ్ చేయ. ఇది మంచిగుంది బావో. తానం చేస్తుంటే చూసాడదేమో నన్ను మాఫ్ చేయమని ఆయన అడుగుతావు? అమ్మతోడు నేనేం చూడలే. ఏం చూడలే? జడ చూడలే? అవు చూసినా. మేడ చూడలే? అవు చూసినా. నేనేం చూడలేదే. కండ్లు తెరిస్తే నీ స్వరూపం కానొస్తుంది కదే. లే భూమి మీదకి వచ్చినది. నేనంటే నీకు చాలా ఇష్టంలే. ఎల్కెందు బాబు? బొక్కలోకి వెళ్ళి ఎట్లా చూస్తుంది చూడు, తాగుడు లేపుతుంది. ఎల్కేం చేస్తుంది బావా? మేతకొస్తే తెలుస్తుంది.
ఎలుకకు భయపడతావు నేను మన ఎర్ర బస్ ఎక్కేటోడు అనుకున్నావు శనివారం నువ్వుకున్నా బావా అవు మరి మోసినావు నాకేమియ్యవా ఏం కావాలి చుమ్మా ఏయ్ ఎంగిలైతదే ఇయ్యవా ఇయ్యా మోతి ఆ, మోతి ఇదిగో, ఆ ఎలక పేరు మోతి ఇయ్యకపోతివో మోతి వచ్చి నీ తోటి తూరతది వామ్మో గిద్దెక్కడ పంచాయితే బయట కుక్క లోపలి ఎల్క నడిమిట్ల చిలక ఇయ్యి. కండ్లు ముయ్యి అరే బాగ్జా రే బాల్ రాజ్ బతుకుంటే బచ్చలాక్ తినచ్చు బాగ్జా బావా చుమ్మా ఆడపెడతావేందే కొంచెం కొంచెం మీదకొస్తావా ఎన్నావా నరసింహన్న నీ కొడుకు ముచ్చట ఊరంతా కింద మీద చేసిండు. నా పెడతలు పలకొట్టిండు మామ ఊకో గింతంత పెడతలు వల కొడితేనే ఎడుతున్నావు నా ఈ పెద్ద పెద్ద కుండలే వల కొట్టిండు మేమెంత పరేశాన్ అవుతుంటే ఉల్కు పలుకు లేకుండా ఉంటావు జరంత బుద్ధి చెప్పరాదే నీ గుడికి నరసింహావా అడిగి చెప్పి చెప్పి అలిసిపోయినరా ఈ జన్మలో వాడి మార్చడం నా తోడిగా ఆదురా ఆడిని నాకు వదిలిపెట్టు నరసింహావా ఆడు కనబడితే డొక్క చించి డోలు కడతా అరే ఇస్కి ఐసీకి తైసి డోలు కడతావు బే ఏది కట్టు కట్టు మరి నువ్వు నా టపాసులు పలగొట్టలే ఎప్పుడు కొట్టాను బే ఎప్పుడు కొట్టాను అబద్ధాలు కూడా చెప్తావు అబద్ధాలు కూడా చెప్తావు అబద్ధాలు నరసింహావా, నీ బిడ్డ నన్ను కొడుతుండు ఆడు చెప్తావు ఆడు చెప్తావు ఒక్కనే అన్ను కొడతావు తమ్ముడిని అన్ను చేస్తుండ్రు అరే బాలరాజ్ అని ఇడిచి పెట్టరా బొక్కలు ఎరికి తీస్తా ఏమంటున్నారు ఈ బాల్ రాజ్ దెబ్బ ఇడిచి పెట్టకపోతే నేను ఊరిపోతూ వస్తానా ఓ నైనా ఆగు ఇదేనే నువ్వు నేను కావాలని వాళ్ళ సామాన్లు పగలు కొట్లే కుత్త ఎంట పడింది ఎవరు కుత్తా గదే చంద్రముఖి కుత్త గద నల్ల కుత్తలే గద ఎంట పడితే ఊరికినా చేతిలో కత్తి లేకుండే అరే ధూ, కొత్త ఎండ పడితే కత్తితో పొడుస్తావే శరంలే మగ పుట్టక పుట్టలే పులిని పండ పెట్టి మా చేత పొడిచిన నా కడుపులో ఎట్ట పుట్టావురా నువ్వు నేను నీ కడుపున ఏడబుట్టినా ఆ? అమ్మ కడుపున పుట్టినా పుట్టిరావు అమ్మ కడుపున బావా బావకి కుక్కలంటేనే కాదు ఎలకలంటే కూడా భయమే కుక్క ఎంట పడ్డదని తానం చేస్తుంటే నా మీద పడ్డాడు ఏందిరా ఆడపిల్ల తానం చెప్తుంటే వెళ్ళి మీద పడతావు లేదు నైనా అమ్మ తోడు నేను మీద పడలే కింద పడినా అరే థూ ఈడ మగలు కొట్టినావు గడ లోపల దూరినావు మరి అలా మను చేసినావు ఓరప్పో నీకు 3 దినాలు ఖానాపీనా బంద్ 3 దినాలు ఉపాసమా అవు ఉంటానే నాకేమైనా భయమా ఆ? 3 దినాలు కాకపోతే 30 దినాలు ఉంటా మా అయితే ఏమైతుంది చస్తా గంతే కదా అమ్మ లేదనేగా అన్నం పెట్టినావు నేను పోతానే ఏడికి పోతావు బావా హైదరాబాద్ పోతా నాంపల్లి స్టేషన్ లో మోటలు మోస్తా పైసలు సంపాదించినాక ఏడుకొస్తా గంతాక మీ మొహం నేను చూడా నా మొహం మీకు చూపి ఓరు పోరగా హైదరాబాద్ అడ్డు కాదు గిటు నాకు తెలిసిలే గట్టే ఉంది నువ్వేం చెప్పనాకల్లా తప్పగా బావా బావయాడైనా కండ్లపడ్డా బిడ్డ లే మామా సెట్ల పొంటి పొట్ల పొంటి బాయిల కాడ చెరువుల కాడ దేవులన్నా ఏడికి పోయిండో ఏందో మళ్ళా ఏ కుక్క తరివితే పోయి అవత మీద పడ్డాడో పొద్దు పోయింది నువ్వు 2 ముద్దలు తినరాదే ఆకలి అంతోనే పోయింది బిడ్డ మావా దునియాలోకి ఇంత మందిని చూసినా గాని మీ తండ్రి బిడ్డల ప్రేమ ఏడా చూడలే అవు బిడ్డ మళ్ళీ ఈ దునియాలో బాలరాజు తప్ప నాకెవరున్నారే నీకు ఒక ముచ్చట చెప్పలే మా అమ్మకి కవల పిల్లలు పుట్టినాం ఆ దేవునికి ఏం కన్ను కుట్టిందో మా అక్కని తమ్ముని నా కాడి నుండి దూరం చేసిండు ఈడి చిన్నతనంలో మీ అత్త పోయింది ఒక్కడి కదా అని ముచ్చటగా పెంచుకుంటే గిట్ల ఛాతీ మీద దాన్ని పోయిండు చూసినావా నేను ఆడకపోయినా గేడ్నే ఉన్నా అగో బాలరాజు బావా ఏడున్నావు దిగు దిగు హైదరాబాద్ పోలే పోదామని వెళ్ళిన ఆకలేసి వెనక్కొచ్చిన అయ్యో మంచి పని చేసిండు బిడ్డకి ఎంత ఆకులుకున్నాడు జర జల్దీ పుట్టించు రా బావా బోదెందు గాని బావా బావా మావకి చెప్పనా రేపు లగ్గం పెట్టమని నీ రేపు ఊళ్ళో ఉంటే కదా ఏడికి పోతావు హనుమంతునికి మొక్కి హైదరాబాద్ పోతా నన్ను పెండ్లి చేసుకోకుండా హనుమంతునికి మొక్కి హైదరాబాద్ పోతావు